హాయ్ గైస్. సో ఆన్ ద టాపిక్ ఆఫ్ నాస్టాల్జియా గురించి ఏదో డిస్కషన్ వస్తే ఐ రిమెంబర్డ్ వన్ ఇన్సిడెంట్. ఏమైందంటే 2004లా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వి డిసైడెడ్ టు గో ఆన్ అ స్మాల్ ట్రిప్. ట్రిప్ అంటే ఎక్కడ లేదు, కొంచెం ఊరు బయటికి ఎక్కడికైనా బైక్స్ మీద. జర్మనీలో మా ఫ్రెండ్ ఒకడు జర్మనీలో ఉంటుండే. మేమందరం ఇండియాలో ఉండే అప్పుడు. సో ఒక ఫ్రెండ్ జర్మనీలో చాలా ముందెళ్ళిండనమాట. వాడు అవి తీసుకొచ్చిండు 2, 3 బాటిల్స్. సో అవి తాగి ఎక్కడికైనా దాబా గీబా దగ్గర పోయి తినేసి ఎంజాయ్ చేద్దామని బయలుదేరాం. ఎక్కడ పోదామని ఫస్ట్ డిసైడ్ అయితున్నాం. అయితే మా ఫ్రెండ్ ఎవరో పోచారం డ్యామ్ బావుంటది. పోచారం అంటే ఇగ పోచారం అని బయలుదేరామనమాట. పోతున్నాం వస్తలేదది. అయితే మధ్యలో ఎక్కడనో ఆగి చాయ్ గీల్ తాగి అవన్నీ చేసి అయినాయి. అయితే ఎవరో చెప్పిండ్రనమాట అక్కడ. అదే ఫ్రెండ్ చెప్పిండు, ఎవరైతే సజెస్ట్ చేసిండో వాళ్ళు ఇంతకు ముందు ఎళ్ళిండ్రంట. సున్సాన్ ఉంటది, ఎవ్వరుండరు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అది ఇది అన్నారు. అప్పట్లో అంత కంట్రోల్స్ అవి లేకుండే. 2003 ఇది 4 అనుకుంటా. 4, 5 మ్యాక్స్. దాంట్లో ఇగ ఎక్కడో ధాబా ఉంటది. ఆ ధాబాలా నాన్ వెజ్ మీకేది కావాలంటే అది అక్కడ తిరుగుతుంటాయి కోళ్ళు. మీరు సెలెక్ట్ జేసుకోండి. అండ్ కొట్టి అది కుక్ జేసి ఇస్తాడని జెప్పి అన్నాడు. అయితే అది గాకుండా ఇగ ముందు రోజు చేపలు గూడా ఏదో తీసుకొని మ్యారినేట్ జేసి అవన్నీ జేసి ఫుల్ అరేంజ్‌మెంట్ జేసుకొని ఎళ్దాం. బ్యాగులు గీగులు అన్నీ మొత్తం జబర్దస్త్ ఇదుండే. మేముండే 7 మెంబర్స్. 4 బైక్స్ మీద ఎళ్ళామనమాట. అయితే దారిలో ఒకతను మీకు ఎగ్జాక్ట్‌లీ స్పాట్ జూపిస్తా అని జెప్పి అన్నాడనమాట ఆ ధాబా దగ్గర. నాకక్కడ ఊర్ల దగ్గర దింపేయండి అని జెప్పి అన్నాడు. అయితే ఇగ ఎక్కించుకొని అతన్ని ఎళ్ళినాం మేము. అతను చూపెట్టిండు. చూపెట్టి అతను ఎళ్ళిపోయిండు. అంటే అక్కడి వరకు కూడా రాలేదు అతను. ముందే దిగిపోయిండు. ఇట్లా ఇట్లా ఎళ్ళండి అది ఇది అన్నాడు. సరే అని ఎళ్ళిపోయినాము. మేమెళ్ళేసరికి అక్కడ ఎవ్వరు లేరు. ఎవ్వరంటే ఎవ్వరు లేరు. ఒక లేక్ ఉంది. ఆ లేక్ సైడ్‌లో కొంచెం సిట్టింగ్ ఏరియా, బీచ్ మట్టి గిట్టి ఉంటది గదా! అట్లా మట్టి గిట్టి ఏరియా ఉంది. ఓ బ్రిటిష్ కాలం నాటి ఒక డాక్ బంగ్లా టైప్ ఒక బంగ్లా ఉంది. కంప్లీట్‌లీ డైలాపిడేటెడ్. ఏం లేదక్కడ. అంటే చెట్లు అవి పెరిగి మొత్తం ఖండారనుకో ఇగ. అట్లా ఉంది. మేమిట్లా బైకులు తీసుకొని ఇట్లా ఎళ్ళేటప్పుడు ఒక ఆటో తిరిగెళ్తుంది. ఆ ఆటోలో ఇద్దరు ముగ్గురున్నారు. ఒక ఫ్యామిలీ ఉన్నట్టుంది. వాళ్ళు గూడా ఏదో దే కేమ్ ఫర్ సంథింగ్ అండ్ దే లెఫ్ట్. వాళ్ళెళ్ళిపోయినారు. ఇగ చుట్టుపక్కల తిరిగి చూస్తే ఎవ్వరు లేరక్కడ. అబ్సల్యూట్‌లీ నోబడీ. పురుగు లేదు. అంటే పురుగుంది. బట్ మనిషి అనేటోడు లేడు నీకు. అయితే అక్కడ ఓ 12:45, 1:00 ఏమో చేరుకున్నాం మేము. ఆర్ మేబీ అరౌండ్ థట్ టైమ్. అది చేరుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్, 45 మినిట్స్‌లో వి ఫౌండ్ ఎ ప్లేస్. అంతా కూర్చొని సెట్ చేసుకొని తినడానికి అది ఇది మొత్తం సెట్ చేసుకున్నాం. అయిపోయింది. స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. సో, అప్పట్లో డిజిటల్ కెమెరాస్ లేవు. ఫిల్మ్ కెమెరానే. ఒక కెమెరా, ఒక రీల్ తీసుకొని మేమందరం ఇగ ఆడ ఈడ ఫోటోలు దిగి అది ఇది చేస్తున్నాం. ఫుల్లు ఎక్కింది. ఒకనికి ఒకడు పాడుతున్నాడు, ఒకడు ఆడుతున్నాడు. ఇవన్నీ నడుస్తున్నాయి ప్రోగ్రామ్‌లు. అంతా బానే ఉంది. నాకు గుర్తున్నంత వరకైతే మేము ఏడుగురు తప్పిస్తే వేరే ఎవ్వడు లేడక్కడ. ఓకే. అబ్సల్యూట్‌లీ నో వన్. అండ్ ఆ కెమెరా అంటే ఏందంటే చాలా బేసిక్, అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ బేసిక్ కెమెరా అది. ఐ యామ్ వెరీ ష్యూర్ థట్ ఇట్ వాస్ నాట్ అడ్వాన్స్డ్. మేము ఆ నీళ్ళ సైడ్ పక్కన ఒక డ్యామ్ లాంటిది ఉంటది కదా! అక్కడ నడుచుకుంటా పోయి కొంచెం ముందుకెళ్ళి వాకింగ్ చేసి, ఆ చెట్ల దగ్గర అక్కడ ఇక్కడ టైమ్ పాస్ చేసి ఆడ ఈడ అన్ని ఆహ్, ఇగ లొల్లి. ఇది పాటలు పాడు అది ఇది చేసి టైమ్ పాస్ చేసుకొని వచ్చేసినాం. ఇట్ వాస్ ఎ ఫెంటాస్టిక్ డే వెల్ స్పెంట్. ఫుల్ డేలా మేము 7 మెంబర్స్ ఫేసులు తప్పిస్తే ఇంకొక ఫేస్ లేదక్కడ. దేర్ వాస్ నోబడీ. లిటరల్లీ నోబడీ. ఇంటికొచ్చేసినాం. నెక్స్ట్ డే ఆ చిక్కడపల్లి పోయి ఆహ్, అదేదో గుర్తుండే ఫోటో స్టూడియో ఏదో ఉంటుండే, డెవలప్‌మెంట్‌కి ఇస్తుండే రీల్స్ అక్కడ. అక్కడ ఇచ్చేసినాం. ఇగ కొన్ని రోజుల తర్వాత ఆ ఫోటోలు ప్రింట్ వచ్చినాయన్నమాట తిరిగి. తిరిగొచ్చిన తర్వాత ఒక్కొక్కటి చూస్తున్నాం ఇట్లా. ఒక దాంట్లో అయితే టేబుల్ మీద టిఫిన్ తింటుంటే సిగరెట్ డబ్బా అగ్గిపెట్టె అట్లా పెట్టేసుంది. అది తీసేసినాం పక్కకి అదెవరు చూడకుండా. ఇట్లా చూస్తున్నాం. అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం. ఆ ఫోటో బాగుంది, ఈ ఫోటో బాగుంది. కొన్ని మీకు తెలుసు కదా! ఫిల్మ్ ఫోటోలు తీసేటప్పుడు అప్పుడు ఆ ఆప్షన్‌లు ఎక్కుతుండే. ఒకసారి గీకేస్తే గీకేసినట్టే. దేర్ ఈస్ నో ఇంకోటి తీసుకో ఆప్షన్ లేదు. అట్లా ఫాల్తూ ఫోటోలు 15, 20 వేస్ట్ అయినాయి. టోటల్ ఒక 20 ఫోటోలేమో మంచిగొచ్చినాయి. 20, 22. దాంట్లో నేను, మా ఫ్రెండు, ఇంకో కాంబినేషన్ వాళ్ళిద్దరు, మళ్ళా మేము ముగ్గురు అట్లా కలిపి మొత్తం అందరి ఫోటోలున్నాయి. అంతా బానే ఉంది గానీ, దాంట్లో ఒక మోస్ట్ షాకింగ్ థింగ్ ఏందంటే, దేర్ ఈస్ వన్ ఫోటో ఇన్ విచ్ ఆల్ 7 ఆఫ్ అస్ ఆర్ ప్రెజెంట్. అందరు ఏడుగురం ఉన్నాం మేము ఆ ఫోటోల. నాకు 200% గ్యారంటీ ఉంది. ఆ ఫోటో ఆ కెమెరాల మీకు ఆ టైమర్ లాంటిది ఏం లేదు.
చాలా బేసిక్ ఫ్లాట్ కెమెరా ఉండేది. అసలు ఏం లేదు. క్లిక్ చేస్తే అప్పటికప్పుడు ఫోటో వచ్చేస్తది. నీకు టైమర్ లేదు. నీకు సెల్ఫీ స్టాండ్ లేదు. ట్రైపాడ్ లేదు. ఏం లేదు. జస్ట్ అట్లా ఎవరైనా పట్టుకొని తీస్తేనే వస్తది ఫోటో అది. చాలా బేసిక్ కెమెరా. కానీ ఆ ఒక్క ఫోటోలో మాత్రం మేము అందరు ఏడుగురం ఉన్నాం. ఆ ఫుల్ డేలా ఆ ఆటో ఎళ్ళిపోయిన తర్వాత నాకు 100% గుర్తుంది. 100% గుర్తుంది. ఒక్క వేరే మనిషి మొఖం గూడా చూడలేదు నేను ఆ ఫుల్ డేలా. అబ్సల్యూట్‌లీ నోబడీ. అందరం మేము ఫోటోలుంటే తీసిందెవరు? అట్లెట్లా తీసినాం? ఎవడు తీసిండు? థట్ ఈస్ ద క్వెషన్. పోనీ ఎవరో ఒకళ్ళొచ్చిండ్రు అందరికి ఫుల్ ఎక్కేసింది. అందరూ ఔట్ అయిపోయిండ్రు అంటే అట్లా గూడా లేదు. అంత సీన్ లేదు. ఎవరు ఔట్ అయ్యే క్యాండిడేట్స్ లేరు మా దగ్గర. ఎవరు తీసిండు? ఇప్పటికి మాకు దెల్వదు. ఆ రోజు మాత్రం ఒక మనిషి కనిపియలే. ఆ పోచారం డ్యామ్ మీద సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత ప్యాకప్ జేసుకొని బయటికొచ్చిన తర్వాత కొంచెం రోడ్ టచ్ చేసిన తర్వాత మాకొక మనిషి కనిపించిన తర్వాత. దాని ముందు మాకు మనిషి కనిపియలే ఎవరు. హోల్ డే దేర్ వాస్ నోబడీ ఎక్సెప్ట్ ద 7 ఆఫ్ అస్. ఆ ఫోటో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. అది వెతకడానికి మళ్ళీ ట్రై చేసినాం గానీ అది దొరకలే. వాళ్ళ ఇల్లు 2, 3 ఇల్లులు మారిన తర్వాత. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరికెళ్ళిపోయి అది ఇది జెప్పి ఆ టాపిక్ మర్చిపోయినాం గానీ 2004 నుంచి ఒక 2010 వరకు ఫ్రీక్వెంట్‌లీ వి బ్రాట్ ఇట్ అప్. ఎవరు తీసుంటారురా ఆ ఫోటో అని అనుకున్నాం మేము చాలా సార్లు. చాలా సార్లు డిస్కషన్ చేసినాం దాని మీద. ఇప్పటికి మాకు ఆన్సర్ లేదు. ఆబ్వియస్‌లీ ఆ ఫోటో గూడా లేదిప్పుడు. ఎక్కడుందో తెలవదు. బికాజ్ థింగ్స్ హావ్ చేంజ్డ్. వి డోంట్ నో వేర్ ద ఫోటో ఈస్. ఎనీవే ఇట్లా జరుగుతాయి కొన్ని. దేర్ ఆర్ నో ఆన్సర్స్. మీ లైఫ్‌లో గూడా ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఆర్ అన్‌బిలీవబుల్ ఈవెంట్ ఏమైనా జరిగి ఉంటే కామెంట్ జేయండి. ఐ విల్ టాక్ టు యూ అగైన్. బై.